నిజామాబాద్ లోక్సభల నియోజకవర్గాల ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, గాయత్రి రవి మనతో ఉన్నారు. ఏ రకంగా బీఆర్ఎస్ ప్రచారం కొనసాగుతుంది, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, అనేక విషయాల మీద మనతో షేర్ చేసుకోవడానికి రవిచంద్ర గారు మనతో ఉన్నారు. రవిచంద్ర గారు నమస్తే. ప్రచారం ఎలా సాగుతుంది? బ్రహ్మాండంగా, జోరుగా, హుషారుగా జరుగుతుంది. మాటల్లోనా చేతల్లోనా? మీరు లాస్ట్ వీక్ చూసుంటే చేతలను బట్టి మీకు కనబడతా పిక్చర్ యూట్యూబ్లో కొట్టి చూడండి, మీకే తెలుస్తుంది. కేసీఆర్ గారు బస్సు యాత్రను చూసేసి కళ్ళు కుట్టి బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే మా నాయకుని 48 గంటలు ఇంట్లో కూర్చోబెట్టారు. మీ కుట్రలు అవి, వాళ్ళ కుట్రలు. అంటే నామా నాగేశ్వరరావు గెలిస్తే కోయిలేషన్ గవర్నమెంట్ కేంద్రంలో మంత్రి అవుతారు అంటే ఏంది? ఆల్రెడీ ఎన్డీఏతో మాట్లాడుకున్నారా బీజేపీతో, మోడీతో? అవన్నీ కేసీఆర్ గారి వ్యూహాలు బయటికి చెప్పరు. కేసీఆర్ గారు నలుగురితో పార్టీ స్థాపించినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ కేవలం నలుగురితో స్థాపించినప్పుడు ఇవన్నీ చెప్పారా? తనకు ముందు జరగబోయేటన్నీ 14 ఏళ్ల పోరాటం తర్వాత తెచ్చుకున్న తెలంగాణ తర్వాత తన మీద నమ్మకం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ముందు ఏం జరగబోతుందో తను ఊహించి తను ఎక్స్పెక్టేషన్ చేసి చెప్పాడు. ఏ గవర్నమెంట్ వస్తుంది, ఎవరెవరు కలిసి చేసుకోవాలని వారికి ఒక మైండ్లో ఉంటుంది. అక్కడికి వస్తాను. అంటే ప్రీ ఎలక్షన్ అలయన్స్ కొద్దిగా ఎందుకో అది నష్టం మనకి రాజకీయంగా, అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ గో టు పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ అనేటువంటిది ఎక్కడో అండర్స్టాండింగ్ జరిగింది. మీరు చెప్పిన వ్యూహాల్లో భాగంగానే మీరు చెప్తున్న కేసీఆర్ గారు ఆయనకున్న రాజకీయ చతురత, ఆయనకున్నటువంటి అనుభవంతో పోస్ట్ ఎలక్షన్ అయితే ఇట్ ఈస్ బెటర్ అని అనుకున్నారా? కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీకి మమతా బెనర్జీ గారే చెప్పారు, ఇండియా కూటమిలో ఉన్న టీంలో ఉన్నటువంటి వాళ్ళే చెప్పారు, ఈ దేశంలో 40 సీట్లు కూడా రావని చెప్పేసి. వాళ్ళు ఎట్లా ప్రధానమంత్రి అవుతారని. ఇండియా కూటమే విచ్ఛిన్నమైంది. కేరళ లేదు, వామపక్షాలు లేరు. వామపక్షాల మీదనే రాహుల్ గాంధీ గారు పోటీ చేయాల్సి వచ్చింది. వాళ్ళు అధికారంలోకి వస్తారు, కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కేసీఆర్ గారు ఎక్కడ చెప్పలే. బీజేపీ అధికారంలోకి వస్తుంది, బీజేపీతో మేము కోalition ఉంటామని ఎక్కడ చెప్పలే. మేము ఎవరికి బీ టీం కాదు, ఎవరు అధికారంలో వాళ్ళు రావద్దని, ఇద్దరూ రావద్దని కోరుకునే పార్టీ, మా నేత కేసీఆర్ గారు. అవసరమైతే మాలాంటి చిన్న చిన్న పార్టీలందరినీ ఏకం చేసుకొని ముందు పోవాలనే ఆలోచన తప్ప. అక్కడికి వస్తున్నారు. మీరే అన్నారు, మీరే అందరినీ కలుపుకోవాలని. కానీ అడావిడి చేశారు, జాతీయ పార్టీ అన్నారు, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసి రాష్ట్రంలో నష్టపోయారు. చివరికి బీఆర్ఎస్ కూడా ఇప్పుడు మళ్ళీ మా రీజనల్ పార్టీనే శ్రీరామరక్ష, ప్రాంతీయ పార్టీలే శ్రీరామరక్ష అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే రాష్ట్ర పార్టీ నుంచి, ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీకి ఎదిగి, మళ్ళీ జాతీయ పార్టీ నుంచి మళ్ళీ ప్రాంతీయ పార్టీకి వచ్చి దేశంలో చక్రం తిప్పుతాము అనేది మీరు అంటున్నారు. కానీ ఇప్పటికీ ఇండియా కూటమిలో ఒక మమతా కూడా, ఆమె బయట ఉన్నప్పటికీ మమతా కూడా ఇండియా కూటమిలో చేరడానికి ఉంది. ఆల్రెడీ కేజ్రీవాల్ కానీ, అఖిలేష్ కానీ, తేజస్వి యాదవ్ కానీ, ఆ రకంగా చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ ఇండియా కూటమిలో ఉన్నారు. ఒకటి శ్రీనివాస్ గారు, మీరు ఒకటి గ్రహించాలి. ఇండియా కూటమి స్టార్ట్ అయినప్పుడు ఎంతమందితో కూటమి స్టార్ట్ అయింది, చివరికి ఎన్నికలు వచ్చేసరికి ఎంతమంది మిగిలారు? మా నేత బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగానే ఉంటుందని చెప్పారు. జాతీయ పార్టీగానే వండుకుంటూ కూడా మిగతా వాళ్ళు జాతీయ పార్టీలా, ప్రాంతీయ పార్టీలా, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తే చూసుకొని బీజేపీ కాంగ్రెస్ బాధితులంతా, ప్రస్తుత 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఉన్నటువంటి బాధితులంతా ఈడీ కేసులు, సిబిఐ కేసులు పెట్టి భయభ్రాంతులు చేసేసి సరెండర్ అయితే ఓకే, లొంగిపోకపోతే జైలు అనేది పెట్టి చేస్తున్నదైతే ఏదైతే ఉందో, వీటిని ఆపడం కోసం కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేసిన వాటిని కూడా ఆపడం కోసం కానీ ఎప్పటికప్పుడు కొత్త దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తారు. మీరు చూస్తారు జూన్ 4 తర్వాత. మీరు ఎప్పటికప్పుడు కొత్తదనంలో భాగంగానే మీరు చెప్పిన దాని ప్రకారమే 2018 ఎన్నికల ముందు 18లో ఫెడరల్ ఫ్రంట్ అని ఒక ప్రయత్నం చేసి, ఆనాడు యూపీఏలో భాగస్వామ్య పక్షాలని యూపీఐకి పోకుండా బ్రేక్ చేయడానికి మమతాను కలిసినా, అఖిలేష్ని కలిసినా, లేకుంటే ఇంకొకరిని కలిసినా, కేజ్రీవాల్ని కలిసినా ఒక ప్రయత్నం చేశారు. స్టాలిన్ని కలిసినా, కరుణానిధిని కలిసినా, ఎవరిని కలిసినా. కట్ చేస్తే 2024 ఎలక్షన్ నాటికి నేషనల్ పార్టీగా ఆవిర్భవించి మళ్ళీ పరోక్షంగా బీజేపీకి మేలు చేయడానికే బీఆర్ఎస్గా మారింది, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. అందులో భాగంగానే మహారాష్ట్రలో 100 కోట్లు ఖర్చు పెట్టి అడావిడి చేశారు. కానీ ఇప్పటికీ మళ్ళీ అక్కడ మహారాష్ట్ర నాయకులందరూ కూడా మళ్ళీ తిరిగి ఎటు వాళ్ళు ఎటు వెళ్ళిపోతున్నారు అనేటువంటిది ఒక చర్చ. అంగీకరిస్తారా? ఖచ్చితంగా అంగీకరించాం. ఎట్టి పరిస్థితులు అంగీకరించాం, క్వశ్చనే లేదు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా స్టార్ట్ చేసి ఒక 1 ఇయర్గా వస్తుంది. ఇంకా మాకు టైం ఉంది. ముందు ఏమైందంటే తెలంగాణ రాష్ట్రంలో మేము ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ పార్టీగా నెక్స్ట్ స్టెప్ వేయాలనే ఉద్దేశంతో పెట్టుకున్నాం.
కేసీఆర్ గారి ఆలోచనలు వ్యూహాలు ఎప్పుడూ చాలా పెద్దగానే బిగ్ ప్లానింగ్సే ఉంటాయి. చిన్న చిన్న వాటికి ఎప్పుడు ఆలోచించాడు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రం ఎట్లయితే 10 ఏళ్ళు పాలించి బ్రహ్మాండంగా బంగారు తెలంగాణ తెచ్చుకొని గోదావరి కృష్ణ నీళ్ళన్నీ సముద్రాల పాలు కాకుండా సముద్రం పాలు కాకుండా బ్రహ్మాండంగా కాళేశ్వరం గట్టి కానీ ప్రాణహిత చేవెళ్ళ కానీ అనేక ప్రాజెక్టులు కట్టి మిషన్ కాకతీయ ద్వారా నీళ్ళన్నీ నింపి 10 ఏళ్ళు సస్యశ్యామలం చేశాడు. రైతులను హ్యాపీగా ఉంచారు. రైతులు 30 లక్షల టన్నులు పండే ధాన్యాన్ని దాదాపు 3 కోట్ల టన్నుల ధాన్యం పండించి కేంద్ర ప్రభుత్వం కొనమంటే కొనలేని స్థితికి తీసుకొచ్చాడు. అంటే ఒక విజన్ కేసీఆర్ గారి విజన్ ఎట్లుంటుందంటే ఏదైనా ఒక పని పట్టుకుంటే ఖచ్చితంగా అది ప్రజలకు ఏదైతే ఉపయోగకరమైన పనో అది ఖచ్చితంగా సాధిస్తారు. తను చేసిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈ దేశంలోనే ఆదర్శంగా చూసుకొని 28 రాష్ట్రాల ప్రజలు వచ్చి కేసీఆర్ గారు ఎట్లా పంటలు ఇంతగానం పెరిగాయి, 30 లక్షల టన్నులు ఎక్కడ, 3 కోట్ల టన్నులు ఎక్కడ అని చూడడానికి రైతులందరూ వచ్చి చూశారు. అనేక ప్రాజెక్టులు చూశారు. ఇంకా ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా కూడా రైతులకు ఎంకరేజ్ చేస్తూ పండిన ప్రతి గింజను కొన్నాడు. రైతులు మీరు చెప్తున్నటువంటి కాళేశ్వరము, మిషన్ భగీరథో, లేకుంటే మీరంటూ ధాన్యం విపరీతంగా ధాన్యం పండిందో, లేకుంటే అనేక పథకాలు, ఎందుకు ఈ పథకాలు మొన్న ఎలక్షన్లో పనిచేయలేదు? ప్రజలు పథకాలను విశ్వసించలేదా? లేదు పథకాలు బాగున్నా నాయకత్వ లోపమా, యాటిట్యూడ్ ప్రాబ్లమా, ఏమైతే ఆ ఫలితాలు వచ్చినాయి? దానికి ఒకే ఒక కారణం అండి. మేమందరం కూడా కేసీఆర్ గారు కూడా ఆలోచిస్తున్నాం. మేము కూడా ఆలోచించింది ఏంటంటే బ్రహ్మాండంగా కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలించారు. విపరీతంగా మంచి బ్రహ్మాండంగా పంటలు పెరిగాయి. సాగునీరు ఇచ్చాం, తాగునీరు ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూనే అభివృద్ధి చేశాం. రాష్ట్రం విభజన అయ్యేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ దాదాపు 59,000 కోట్ల బడ్జెట్ ఉన్నదాన్ని కేసీఆర్ గారు 3 లక్షల కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి 10 జిల్లాలు ఉన్నటువంటి 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసి ప్రజల వద్దకు పాలనలాగా దగ్గర తెచ్చాడు. ప్రజలకు పాలన చిన్న చిన్న జిల్లాలు చేసుకొని ఎక్కడో ఈ ఎగ్జాంపుల్ ఖమ్మం ఉందండి. ఈ ఖమ్మం జిల్లాలో వాజేడు, వెంకటాపురం నుంచి ఖమ్మం వచ్చే పరిస్థితి నుంచి కొత్తగూడెం చాలా దగ్గర చేశారు. అక్కడ కలెక్టరేట్లు దగ్గరకు అయిపోయినాయి. ఆర్డీఓలు, ఎంఆర్ఓలు అందరూ ఒక సమీకృత బంగ్లాలు చేసి అక్కడే పెట్టారు. దాని తర్వాత అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నీ ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కసారి చూడండి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు. దాదాపు 1100 గురుకుల విద్యాలయాలు ఇచ్చారు. ఎందుకు అంటారు? మీరు వస్తున్నా, మీరు అడిగిన క్వశ్చన్ సమాధానమే నేను చెప్తున్నాను. దాంట్లోంచి ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగకూడదని రైతు అవసరానికి పెట్టుబడి సాయం క్రిత కూడా ప్రతిసారి షావుకారుల దగ్గర పోవడం, తాకట్టు పెట్టడం, ధాన్యం పంటను వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ ఇబ్బందులు గ్రహించి ఒక రైతు బిడ్డగా కేసీఆర్ గారు ఈ భారతదేశంలోనే ఎప్పుడు లేని విధంగా ఒక రైతు బంధు అనే స్కీమ్ పెట్టి ఎకరాకు 10,000 రూపాయలు. ఆగాలి, మేము మాట్లాడతాం, మీరు ఆగాలి. మీ సమాధానం మీరు అడిగిన క్వశ్చన్ నేను చెప్పబోతే అడగాలి. అక్కడికే వస్తున్నా. అక్కడి నుంచి 10,000 రూపాయల నుంచి 15,000 ఇస్తా అన్నారు. వాళ్ళు ఆశ పెట్టారు. మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చాము, పెన్షన్ 200 మీరు ఇచ్చిన 200 2,000 చేసాం, అనేక సదుపాయాలు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు మేము చేశామండి. అన్నీ చేసిన తర్వాత ప్రజలు సుఖంగా శాంతియుతంగా అన్నీ ఉన్నాయి. సడన్గా ఎన్నికలు వచ్చేసరికి ఇవన్నీ ఎట్టి పరిస్థితిలో ఏమీ కావు అని చెప్పేసి వచ్చేది లేదు సచ్చేది లేదు అనే ఉద్దేశంతో ఇస్తే పోద్ది లేదని హామీలు విపరీతంగా గుప్పించి 420 హామీలు, దాంట్లో 6 గ్యారంటీలు, వారంటీలు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి రైతు బంధును 10 నుంచి 15,000 చేశారు. కళ్యాణ లక్ష్మి తోపుతుల బంగారం అన్నారు. మహిళలకు ఇంట్లో ఉన్న మహిళలకు 2,500 ఇస్తా అన్నారు. నిరుద్యోగ యువకులకు 4,000 ఇస్తా అన్నారు. వికలాంగుల పెన్షన్ 6,000 చేస్తా అన్నారు. ఇంకా తర్వాత డిసెంబర్ 9న సడన్గా 2 లక్షల చెప్తున్నారు, రుణమాఫీ చేస్తా. ఇవన్నీ ఏమైనా అంటే కేసీఆర్ గారు గుండెల్లో ఉన్నాడు. బ్రహ్మాండంగా మమ్మల్ని రాష్ట్రం తెచ్చాడు, 70 ఏళ్ళ కోరికను తీర్చాడు, రాష్ట్రాన్నే తెచ్చాడు, ఇవన్నీ సాధించి పెట్టాడు. ఇంకా ఏమి ఇబ్బంది లేదు, రాష్ట్రం మంచిగా ఉంది. మహిళలు ముఖ్యంగా మహిళా సోదరిమణులు, మా రైతన్నలు, మా పిల్లలు, యువకులు వీళ్ళందరూ ఏం ఆశపడ్డారంటే ఈ అన్ని అలవిగాని హామీలు ఒక్కసారిగా ఇస్తామనేసరికి చిన్న ఆశకు లోనై ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. ఏమైందంటే ఒక 10 ఏళ్ళు బంగారం లాగా చూసుకున్నారు. హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందంటే 28 రాష్ట్రాల్లో 28వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం, 28వ రాష్ట్రం చెప్తాను సార్, 28వ రాష్ట్రంగా అవతరించినప్పటికీ నెంబర్ 1 స్టేటస్ తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం.
గుజరాత్లో అన్ని చెప్తున్నారు. పంచాయతీరాజ్ మీరు అన్ని కేవలం మార్పు కోరుకున్నారంటున్నా. చెప్తున్నాం అన్ని ఉన్నా ఎందుకో ప్రజలకు మార్పు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా గుజరాత్లో ప్రధానమంత్రి గారు ఉన్నా కూడా ఒక్క అవార్డు రాలే. మన స్టేట్కే 40 అవార్డులు ప్రకటిస్తే 13-15 అవార్డులు వచ్చే పరిస్థితికి వచ్చిన జనం కూడా ఏం చేశారంటే మార్పు ఏ విధంగా కోరుకున్నారు, ఈ హామీలన్నీ వస్తాయి ఒక్కసారిగా బాగుపడతామనే ఆశతో మార్పు కోరుకున్నది వాస్తవం. కానీ బ్రహ్మాండమైన మార్పు కాంగ్రెస్ ప్రజలు చూపిస్తున్నారు. కరెంట్ ఇవ్వకుండా, పెన్షన్లు ఇవ్వకుండా, రైతు బంధు బ్యాంకులు 7,000 కోట్లు పెట్టి రైతు బంధు హరీష్ రావు గారు ఇట్లా ఎలక్షన్ 3 రోజుల ముందు ఇస్తామని చెప్తే దానికి ఎలక్షన్ కమిషన్కు నోటీస్ ఇచ్చి అడ్డుపెట్టి దాన్ని ఆపి ఇప్పటి వరకు 5 నెలల నుంచి 5 నెలలు అవుతుంది ఇవ్వలేక ఇంకా ఇస్తున్నారు. మళ్ళీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు 8వ తారీఖు లోపు ఇస్తామని. నవంబర్ 30 ఎలక్షన్ ఎక్కడా, ఇవాళ మే 8వ తారీఖు ఎక్కడ, ఇంకా ఒక రైతు భరోసా అనే రైతు బంధు పేరును మార్చి రైతు భరోసాగా ఇవ్వలేక ఇప్పుడు ఇద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు మార్పు నిజంగా కోరుకున్నారు. కానీ ఇంత ఘోరంగా మార్పు అనుకోలే. తాగునీళ్ళకి ఇబ్బంది అది అనుకోలే, బోర్లు వేయాల్సి వస్తుంది అనుకోలే, ట్యాంకర్లు తెచ్చుకోవాల్సి వస్తుంది అనుకోలే. ప్రజలు చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు మరి మీరు అన్నట్టు ప్రజలు ఇబ్బందులు మీకు ఓట్ బ్యాంక్గా మారే అవకాశం ఉందా? 100% వీఆర్ విన్నింగ్ 12 సీట్స్, 8 మినిమం, 8 to 12 సీట్ వీఆర్ విన్నింగ్. ఖమ్మం గెలుస్తున్నాం, నామా నాగేశ్వరరావు గారు అద్భుతంగా, మహబూబాద్ కవిత గారు గెలుస్తున్నారు, కొప్పుల ఈశ్వర్ గారు గెలుస్తున్నారు, వరంగల్ గెలుస్తున్నాం, మెదక్ గెలుస్తున్నాం, జహీరాబాద్ గెలుస్తున్నాం, నాగర్ కర్నూలు 12 సీట్లు గెలుస్తున్నాం సార్. ఎక్కడ చూడండి మీరు, జూన్ 4వ తారీఖు నాడు మాట్లాడుకుందాం. మేము అప్పుడు ఇక్కడనే ఉంటాం కదా. రైట్. అంటే ఇక్కడ ఇంకొక అంశం, అంటే ఇందాక మీరు చెప్పారు ఈడీ, సిబిఐ వీటి గురించి ప్రస్తావించారు. అక్కడో ఈడీ, సిబిఐ కేసులో ఇరుక్కున్న కూతుర్ని రక్షించుకోవడానికి బలహీనమైన క్యాండిడేట్లను పెట్టారు 5-6 స్థానాల్లో. వాస్తవా కాదా? ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి ఒక ఆరోపణ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఎలిగేషన్. మీరేమంటారు? ముమ్మాటికి ఇది అసత్యం. ఎందుకంటే అలాంటి బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్గా ఉంటే కవితమ్మ జైలుకు పోయేది కాదు. పాయింట్ నెంబర్ 1, కేసీఆర్ గారు 48 గంటలు ప్రచారానికి దూరంగా ఉండాల్సి వచ్చేది కాదు. కేసీఆర్ గారు కాంగ్రెస్ నాయకులను ఎక్కువ తిట్టారా, కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారిని ఎక్కువ తిట్టారా? ఇవన్నీ ఎన్నికల కమిషన్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇద్దరు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ఎన్నికల కమిషన్, వినండి సార్, కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ అండ్ బీజేపీ ముగ్గురు కూర్చొని ఆలోచించుకోవాలి. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. ఈ రాష్ట్రానికి కాంగ్రెసే ప్రధాన శత్రువు కేసీఆర్ చాలా స్పష్టంగా పదే ఇప్పుడు కూడా చెప్తున్నా. అంటే ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రధాన శత్రువు. తెలంగాణ తలుపులు మూసిచ్చారు, కరెంట్ కట్ చేసి ఇచ్చారు, తల్లిని చంపి బిడ్డను రక్షించారు, 10 సంవత్సరాలు విభజన హామీలు అమలు చేయని మోడీ మిత్రుడు. తెలంగాణ ఇచ్చిన ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కాంగ్రెస్ శత్రువు, ప్రధాన శత్రువు. దీన్ని బట్టే బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ కేసీఆర్, బీఆర్ఎస్ ఉంది అని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. ఇది వాస్తవంగా శ్రీనివాస్ గారు 70 ఏళ్ల ఆకాంక్ష, 70 ఏళ్ల కోరిక, తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి, తెలంగాణ ఎక్కడికక్కడ మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకు కావాలని కోరిక తెలంగాణ ప్రజల గొంతుక. మీరు నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకుంటే ఈ 70 ఏళ్లలో దాదాపు 50 ఏళ్ళు కాంగ్రెసే పాలించింది. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఉద్భవించకముందే మీరు ఇవ్వచ్చు తెలంగాణ ఇవ్వదలుచుకుంటే. కేసీఆర్ గారి పోరాటం తర్వాతనే తెలంగాణ ఆవిష్కృతమైంది, తెలంగాణ ఆసన్నమైంది. కంపల్షన్ క్రియేట్ అయ్యి తెలంగాణ ఇవ్వడం జరిగింది తప్ప ఇదే ప్రకటన కంపల్షన్ క్రియేట్ చేసిందే కేసీఆర్ గారు. నేను కూడా 2014 మొదటి అసెంబ్లీ సెషన్స్ లో నేను రిపోర్టర్గా నేను కూడా సాక్ష్యం. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది అని చాలా కేటగిరికల్గా అసెంబ్లీ వేదికగా ఆన్ ఫ్లోర్ కేసీఆర్ గారు మాట్లాడారు. మరి మీరేమో సోనియా వల్ల కాంగ్రెస్ వల్ల తెలంగాణ రాలేదు, అది కంప్రెషన్ క్రియేట్ చేసి. అవునండి, తెలంగాణ గారు అప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు. కేవలం 2 ఎంపీలు ఉంటే 30 మంది సపోర్ట్తో ఒక అడుగు వెళ్ళారు కదా సార్. మరి చేసుకోలేదు ఎందుకు మీరు? మీరు ఎందుకు చేస్తా అంటే కాదు, మీరే అన్నారు కదా, మీరెందుకు చేసుకోలేదు? తప్పండి, విలీనం లేదు, ప్రక్రియ లేదు. ఒకటి శ్రీనివాస్ గారు, నేనేమో మనమేమో 2024 ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఈ ఓట గురించి మాట్లాడుతున్నాం. మీరేమో మళ్ళీ పాత దాంట్లోకి పోతున్నారు. రిజర్వేషన్ రద్దు అనేది అంశం, రాజ్యాంగం 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. ఈ ఎలక్షన్లో తెలంగాణకు వచ్చినప్పటికీ ఎవరు ప్రధాన శత్రువు, ఎవరు శత్రువు లేదనుకుంటే దేశవ్యాప్తంగా హిందువుల మంగళసూత్రాలు తెంచి ముస్లింలకు ఇస్తారు, హిందువుల బీసీ రిజర్వేషన్ లాగి
ముస్లింలకు ఇస్తారు, లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హనుమాన్ చాలీసా చదువుకోలేము. ఇగో ఇవే ఎజెండాలు అయిపోతున్నాయి దేశవ్యాప్తంగా. రాష్ట్రంలో తెలంగాణ ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కానీ హిందువులకు కానీ క్రిస్టియన్స్ కానీ ఈ రాష్ట్రంలో దాదాపు 28 రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశంలో 20 రాష్ట్రాలకు పైగా ప్రజలు హైదరాబాద్ లాంటి హైదరాబాద్ నగరం కానీ కరీంనగర్ కానీ ఖమ్మం నగరంలో ప్రశాంతంగా శాంతియుతంగా ఈ 10 ఏళ్ళు ఉన్నారు, ఇంకా ఉంటారు. ఈ రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. ఇక్కడ వేరే ఇబ్బందులు రాకూడదనే కేసీఆర్ గారు సెక్యులర్ పార్టీగానే ఉంటారు, సెక్యులర్గానే నడిపిస్తారు. అందరినీ సమానంగా చూసుకుంటూ పోతారు తప్ప ఒకరి కోసమే ఒక మతం కోసం సపోర్ట్ చేయరు ఎప్పుడు. అది కేసీఆర్ గారు రక్తంలోనే ఉంది, దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఎందుకు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇష్యూస్ చాలా హాట్ టాపిక్గా ముందుకు వస్తుంది. దేశంలో నిరుద్యోగం గురించో చర్చ జరగట్లేదు, పేదరికం గురించో, వ్యవసాయం గురించో, ఎడ్యుకేషన్ గురించో, హెల్త్ గురించో, ఇండస్ట్రీస్ గురించో చర్చ జరగట్లేదు. చర్చ అంతా మంగళసూత్రాలు, ఆస్తులు లాక్కోవడం, వారసత్వ ఆస్తుల్లో వాటా, లేదంటే హనుమాన్ చాలీసా చదువుకోలేరు, ఇవే వస్తున్నాయి చర్చ. మీరు కూడా రాజ్యసభ సభ్యులు కాబట్టి ఈ చర్చలో దేశవ్యాప్తంగా ఉంటుందని ఎట్లా ఒక రాజ్యసభ సభ్యులుగా పెద్దల సభలో సభ్యులుగా మేము బీజేపీ పార్టీకి ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు, వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, వాళ్ళ సిద్ధాంతాలను మేము ఏకీభవించట్లే. నేను ఈ టర్మ్లో నేనున్నటువంటి 20 నెలల రాజ్యసభలో మా నాయకుడు కేసీఆర్ గారు చెప్తే పార్లమెంట్ సమావేశాల ముందు దిశానిర్దేశం చేస్తే రైతుల పట్ల రైతు చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించాం, అదాన్ని వ్యతిరేకించాం, కేజ్రీవాల్ గారు పవర్ తగ్గించే విషయంలో వ్యతిరేకించాం, అధిక ధరల మీద వ్యతిరేకించాం. ఖచ్చితంగా ప్రతిసారి కొట్లాడాం. మేము రోజు మా డ్యూటీ ప్లకార్డులు పట్టుకొని వెళ్ళ దగ్గర పోవడం, గాంధీ బొమ్మ దగ్గర, గాంధీజీ గారి విగ్రహం దగ్గరకు వచ్చి ఫోటోలు దిగడం, ధర్నాలు చేయడం తప్ప మేము ఏ రోజు కూడా బీజేపీకి కోఆపరేట్ చేయలేదు. పాయింట్ నెంబర్ 1. సార్ అవునండి, అధికారంలో ఉన్న పార్టీతో ఎప్పుడు కూడా అధికారంలో పార్టీతో ఎప్పుడు కూడా ఏ పార్టీ గొడవపడదు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పటి సీఎం గారు మరి బడే బాయ్ అని పోయి చేతులు పట్టుకొని మాకు గుజరాత్ లాంటి పాలన కావాలని అడిగారు. మళ్ళీ నెక్స్ట్ డేనే తిట్టారు. చంద్రబాబు కేసీఆర్ ఇద్దరు నష్టపోయారనే ఒక విశ్లేషణ రాజకీయ వర్గాల్లో. రాజకీయాల్లో ఒకటే ఉంటాయండి, ఈ రోజుకు ప్రజలు చాలా చైతన్యవంతులు అవుతున్నారు. డే బై డే మనమే కాదు, మనకంటే చాలా యాక్టివ్గా ప్రజలు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. ఎవరిని ఎప్పుడు ఎక్కడా పెట్టాలి అనేది సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా కూడా సరే 10 ఏళ్ల పాలన చూశారు, బాగా చేస్తారేమో, ఎన్ని వస్తాయేమో అని ప్రజలు ఆశపడి వాళ్ళకి అధికారం ఇచ్చారు. 5 ఏళ్ళు పాలించాలనే మా సారు మేము కూడా కోరుకుంటున్నాం. మా ప్రతిపక్ష పాత్రలో మేము ఇమిడి ఉంటాము. ఆ పాత్రలో కూడా మాకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టడానికి తీసుకురావడానికి మా పాత్ర కొట్లాడతాం ఖచ్చితంగా. 100%. నెల రోజులు అంటే 10-15 రోజులు కాదు, ఆ ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన 10 రోజులకే స్టార్ట్ అయిన ప్రచారం కాదు, కామెంట్స్. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, ఈ ప్రభుత్వం తొందరలోనే పడిపోతుంది, మళ్ళీ మనం తిరిగి అధికారంలోకి వస్తాం అని మీరు ఒక పక్కన, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాలు జరుగుతాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని బీజేపీ. ఇది కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ అనడానికి ఒక ప్రాతిపదిక ఏర్పడింది. ఈ 2 కామెంట్స్, ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీ నుంచి వచ్చిన కామెంట్స్ వల్ల ఇది కూడా ఒక లేని అనుమానానికి దారితీసినట్టయింది. ఎప్పుడు అసెంబ్లీ నడిచినప్పుడు అసెంబ్లీలో ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నోళ్ళు ఒక క్వశ్చన్ వేస్తే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ దానికి ఆన్సర్ ఇస్తారు. ప్రతిపక్ష నాయకులు ఎప్పుడూ ప్రజల కోసమే కొట్లాడతారు, ప్రజల కోసమే కొట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీది. 15 రోజులు కాదు, నెక్స్ట్ డే నుంచి కూడా మేము ఫైట్ చేసే బాధ్యతే మాది. వాళ్ళ ప్రభుత్వాన్ని గుర్తు చేయడమే మా బాధ్యత. మీరు ఇది అయ్యా హామీ ఇచ్చారు, డిసెంబర్ 9 నాడే రైతు రుణమాఫీ చేస్తున్నారు, గుర్తు చేయండి అన్నాం. మేమేం మెడ మీద పెట్టలే కదా, పెట్టలే అంటామండి. మా ఆశ అంటాం, డెఫినెట్గా అంటాం. ఉండదు కావచ్చు అనుకుంటాము, దానికి ఏముంది. మీ ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోండి. ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నామా? ఎవరి ప్రభుత్వాలు కాపాడుకుంటారు. చివరికి చెప్పండి, వ్యక్తి ద్వారా ఏంటి మీరు తెలంగాణ లేదా మీరు ఇన్ఛార్జిగా ఉన్న లోక్సభ ఓటర్స్ కానీ లేదు తెలంగాణ ప్రజలకు కానీ ఏం చెప్పదు? ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు మరియు మహబూబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ నామా నాగేశ్వరరావు గారిని కానీ అక్కడ మాలోత్ కవిత గారు కానీ బ్రహ్మాండంగా కారు గుర్తుపై ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే కనీసం తెలంగాణ కోసం
వినిపించే గొంతై తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీగా ఉండి ఒక ప్రాజెక్టుకి ఇంతవరకు జాతీయ హోదా రాలే, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, ఇవన్నీ చాలా ఉన్నాయి కొట్లాడాల్సిన అంశాలు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎప్పుడూ వీటి పట్ల కొట్లాడదు. కాబట్టి కనీసం మేము చూస్తున్నటువంటి వీళ్ళు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్లలో కనీసం 12 సీట్లనన్నా గెలిపేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా నామా నాగేశ్వరరావు గారిని, మాలోత్ కవిత గారిని, మహబూబాద్ అండ్ ఖమ్మం నియోజక ప్రజలను చేతులెత్తి వేడుకుంటా గెలిపేయవలసిందిగా, బీఆర్ఎస్ పార్టీని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రైట్ రవిచంద్ర గారు, థ్యాంక్ యూ. రవిచంద్ర గారు, అంటే ప్రధానంగా తెలంగాణలో డబుల్ డిజిట్లో బీఆర్ఎస్ లోక్సభ స్థానాలను గెలవబోతుంది. అదేవిధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి హామీలను అమలు చేసేదానికోసం ప్రయత్నం చేస్తాం. మేము బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం కాదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తున్న బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.